నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముగిసిన భారత పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలు. కాల్పుల విరమణపై హాట్ లైన్లో మాట్లాడిన ఉన్నతాధికారులు. చైనా మిసైళ్లు, తుర్కీ డ్రోన్లు కూల్చేశాం. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్న సైన్యం. ఉగ్రవాదులకు మద్దతివ్వడం వల్లే పాకిస్తాన్కు నష్టం. ఆపరేషన్ సింధూర్ వీడియోలు ప్రదర్శన. జాతినుద్దేశించి కాసేపట్లో ప్రధాని కీలక ప్రసంగం. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కావడంతో ప్రాధాన్యం. ఉద్రిక్తతలు సద్దుమణగడంతో దూసుకెళ్లిన మార్కెట్లు. సెన్సెక్స్ 2975 పాయింట్లు వృద్ధి. జగన్ హెలికాప్టర్ కేసులో తోపుదుర్తిపై ప్రశ్నల వర్షం. దాటవేత ధోరణిలోనే సమాధానమిచ్చారన్న పోలీసులు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ. వైట్ జెర్సీ జీవిత పాఠాలు నేర్పిందన్న క్రికెట్ కింగ్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓల చర్చలు జరిపారు. హాట్ లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరి పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సిన చర్చలు సాయంత్రం జరిగాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, పాక్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం ఈ భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీజీఎంఓలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ఈ చర్చలు అయితే ముగిశాయి. అయితే ప్రధానంగా కాల్పుల విరమణకి సంబంధించినటువంటి పొడిగింపు అంశం, అలాగే పీఓకేలో నెలకొన్నటువంటి అంశాలు, సరిహద్దు రేఖ, అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద నెలకొన్నటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి విజయంలో భాగంగానే ఈ అంశాలపైన ఈ ఇద్దరు డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. అయితే కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ని నిర్వహించే సమయంలో, ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసే సమయంలో భారత్ కూడా పాకిస్తాన్కి ఈ సమాచారాన్ని పంచుకుంది. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసే సమయంలో అయితే దీన్ని దాడి చేసిన తర్వాత పంచుకున్నటువంటి సమాచారాన్ని తేలిగ్గా కొట్టివేసింది పాకిస్తాన్ సంబంధించినటువంటి డీజీఎంఓ. ఈ నేపథ్యంలోనే అయితే 10వ తేదీన జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ అంశాలని తదుపరి చేపట్టాల్సినటువంటి అంశాలని సరిహద్దు రేఖ, అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్ఓసి వద్ద ఉన్నటువంటి పరిస్థితులను కూడా డీజీఎంఓ గట్టిగానే చెప్పినట్టు తెలుస్తుంది. పహల్గాం దాడి నిందితుల్ని తమకు అప్పగించే అంశంపై కూడా, భారత్కు అప్పగించే అంశంపై కూడా డీజీఎంఓ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో పాక్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఐఎస్ఐకి సంబంధించినటువంటి అధికారులు సహకరిస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపుగా అరగంట నుంచి 40 నిమిషాల పాటు హాట్ లైన్ ద్వారా డీజీఎంఓలు ఇద్దరు మాట్లాడుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయం ప్రధాన నివాసంలో జరిగినటువంటి చర్చల మేరకు సిడిఎస్తో పాటు త్రివిధ దళాధిపతులు, అలాగే రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు, కార్యదర్శులకు సంబంధించిన చెప్పినటువంటి అంశాలనే డీజీఎంఓ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఆపరేషన్ సింధూర్లో పూర్తి స్థాయిలో భారత్ ఆధిపత్యాన్ని సాధించిందని చెప్పాలి. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి డీజీఎంఓ చర్చలతో పాటు, డీజీఎంఓల మధ్య జరిగినటువంటి హాట్ లైన్లో జరిగినటువంటి చర్చలతో పాటు 8
గంటల సమయానికి ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. వాస్తవానికి పహల్గాం దాడి ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు చనిపోవడం, ఉగ్రవాదుల చేతిలో చనిపోవడం ఒక భావోద్వేగ అంశాన్ని దేశవ్యాప్తంగా రేగొట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. మొత్తం 9 ఇన్స్టాలేషన్స్ పైన లక్ష్యాల పైన దాడి చేసి దాన్ని ఉగ్రవాదులను మట్టిపెట్టినటువంటి పరిస్థితి. ఈ భావోద్వేగాలు, ఆపరేషన్ సింధూర్ విజయం తదితర అంశాలన్నింటినీ కూడా ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకునే అవకాశం ఉంది. 8 గంటల సమయానికి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలందరితో కూడా ఈ అంశాలని పంచుకునే అవకాశం ఉంది. మొత్తం పాకిస్తాన్ని ముప్పేట దాడితో పాటు త్రివిధ దళాలు చేసినటువంటి ఒత్తిడి, అలాగే దౌత్యపరంగా తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, అలాగే వివిధ మార్గాల ద్వారా తీసుకొచ్చినటువంటి అంశాలన్నింటి కూడా ప్రధాని దేశ ప్రజలకి వివరించే అవకాశం ఉంది. అయితే పహల్గాం దాడి నిందితులకు సంబంధించి దాని ప్రతీకార చర్యగా ఉగ్ర శిబిరాలపై దాడి చేయడం, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద కూడా దాడి చేయడం, అలాగే సమర్థంగా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టేలాగా దేశం అభివృద్ధి చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇలా వివిధ అంశాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకి వివరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని దేశ ప్రజలకి ప్రధాని మోదీ వివరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. ఓటు స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. అన్ని భారత సైనిక స్థావరాలు, వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తున్నాయని, అవసరమైతే ఏదైనా మిషన్ చేపట్టేందుకు సిద్దమని త్రివిధ దళాలు వెల్లడించాయి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలనే తాము టార్గెట్ చేశామని, పాక్ సైన్యం జోక్యం చేసుకుని భారీ మూల్యం చెల్లించుకుందని తెలిపాయి. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదని ప్రకటించాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలపైనే తమ పోరని ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకు పాక్ రంగంలోకి దిగి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పీఓకే పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పౌర నివాసాలకు దూరంగానే దాడులు చేశామని, భారత్ దాడులపై పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. This is the strike on the Noor Khan Air Base. This is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. Courtesy the large number of videos and photographs being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, 2 of them. This is the strike on the Noor Khan Air Base. And you can see the effect. I'm sure most of you have seen the video. I have also picked it up from your sources only. And this is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. And you can see the pinpoint accuracy of our weapons. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదన్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణులను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన దాడులను సమర్థంగా తిప్పికొట్టామని, మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని తెలిపారు. గగనతల రక్షణ వ్యవస్థలో స్వదేశీ తయారీ ఆకాష్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. పాక్లోని నూర్ఖాన్, రహీం యార్ఖాన్ ఎయిర్ బేస్లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు. చైనా తయారీ PL-15 వంటి క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగిస్తే వాటిని కూల్చివేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా, తుర్కియే తయారీ ఆయుధాల శకలాల దృశ్యాలను భారత ఆర్మీ ప్రదర్శించింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పాకిస్తాన్ సైనిక దాడులను తిప్పికొట్టిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. అన్ని సైనిక స్థావరాలు, వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తున్నాయని, అవసరమైతే ఏదైనా మిషన్ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. हमारी एयर डिफेंस सिस्टम्स देश के लिए दीवार की तरह खड़ी थी और इसको भेदना दुश्मन के लिए नामुमकिन था. That our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene
and bat for the terrorist, which compelled us to respond in kind. All our military bases, all our systems continue to remain fully operational and ready to undertake any future missions should the need so arise. గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల తీరు మారినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. భారత ఎయిర్ ఫీల్డ్లను లాజిస్టిక్స్ ను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టమన్నారు. గ్రిడ్ సిస్టంలో అన్ని లేయర్లు దాటగలిగినా ఏదో లేయర్ వాటిని అడ్డుకుంటుందని తెలిపారు. मैंने आपको कल बताया था कि पिछले कुछ सालों में आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था. अब हमारी मिलिट्री के साथ साथ मासूम सिविलियंस जो कि अपना बचाव करने में विफल थे उन पर भी हमले हो रहे थे. हमारी एयरफील्ड्स हर प्रकार से ऑपरेशनल हैं. यही नहीं, पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड यूएवीज से की गई हमलावर कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया. मैं यहां पर अपनी बॉर्डर सिक्योरिटी फोर्स की भी सराहना करना चाहता हूं. उनके डायरेक्टर जनरल साहब से लेकर बॉर्डर पर तैनात बीओपी पर पहरा देने वाले आखिरी जवान भी हमारे इस अभियान में बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया. భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, రాడార్లు ఉపయోగించామన్నారు. ఫ్లీట్ ఎయిర్ డిఫెన్స్ ను సమర్థంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు. నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగిస్తారు. కాల్పుల విరమణపై దాయాది దేశాలు అవగాహనకు వచ్చిన 2 రోజులకు మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత పాక్ డీజీఎంఓల చర్చలు జరిగిన కాసేపటికే మోదీ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత మోదీ అనేక కీలక సమావేశాలు నిర్వహించారు. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు, మంత్రివర్గ సహచరులతో పలు విడతలు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద పేచమణిచేందుకు సైన్యానికి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఎల్ఓసీతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లో దాడులు చేసింది. ఆ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వల్ల గత వారం 32 విమానాశ్రయాల్లో తాత్కాలికంగా నిలిపివేసిన పౌర విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో విమానాశ్రయాలను తిరిగి తెరిచినట్టు పేర్కొంది. భారత పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం ఉత్తర పశ్చిమ భారత్లో 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. తొలుత ఈ నెల 15 వరకు ఎయిర్పోర్ట్లను మూసివేయాలని భావించినా కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో తెరిచారు. ప్రయాణికులు ఎయిర్లైన్స్ వెబ్సైట్ పరిశీలించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంట చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి జమ్మూ కశ్మీర్తో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఎలాంటి కాల్పులు వినిపించలేదని, షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం తెలిపింది. పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్ఓసీ వద్ద అలజడి నెలకొనగా 19 రోజుల తర్వాత ప్రశాంతంగా గడిచిందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణకు అవగాహన కుదిరింది. అయితే కొన్ని గంటలకే పాక్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాయాది దేశం వెనక్కి తగ్గింది. జమ్మూ కశ్మీర్లో నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది. మరోవైపు రాజస్థాన్, పంజాబుల్లోనూ ఎలాంటి డ్రోన్లు గానీ, శకలాలు పడ్డ ఘటనలు గానీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ప్రజలంతా రోజువారీ పనుల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు. 2 దేశాల మధ్య యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, శాంతి కొనసాగాలని ఆకాంక్షించారు. నెమ్మదిగా పరిస్థితి మారుతోందని, మార్కెట్లు తెరుచుకుంటున్నాయని పఠాన్కోట్ వాసులు తెలిపారు. రాజస్థాన్లోని జైసల్మేర్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణతో దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకెళ్లాయి. ఒక్కరోజే సెన్సెక్స్ 3.74%, నిఫ్టీ 3.82% పెరిగాయి.
సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 2,975 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 917 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే దాదాపు 1,350 పాయింట్ల ఎగువన 80,804 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన బీఎస్సీ సూచీ కాసేపటికి అమ్మకాల ఒత్తిడితో 80,651 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడంతో మదుపర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. ఈ దశలో 82,496 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరికి 82,430 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 917 పాయింట్లు పెరిగి 24,925 వద్ద ముగిసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ పర్యటనలో హెలికాప్టర్ వివాదానికి సంబంధించి ప్రకాష్ రెడ్డిని సీకేపల్లి పోలీస్ స్టేషన్లో విచారించారు. మొత్తం 102 ప్రశ్నలు అడిగారని విచారణ తర్వాత తోపుదుర్తి తెలిపారు. హెలిప్యాడ్ భద్రతలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే పోలీసులు తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాపైన ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, మరికొన్ని ప్రశ్నలకు దాటవేశారని పోలీసులు తెలిపారు. రంగం యొక్క వైఫల్యం లేదు. మేము తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకున్నాము. స్థానిక రాప్తాడు మాజీ శాసనసభ్యుడి వల్లనే, ఆయన జనాల్ని రెచ్చగొట్టి సమీకరించడం వల్లనే, అన్కంట్రోలబుల్గా పబ్లిక్ రావడం వల్లనే ఇది జరిగింది అని నా మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది. దానికి సమాధానం నేను చెప్పడం జరిగింది. ప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు, పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను, స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చొచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దుస్థితి. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణాల సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన నర్సులకు అవార్డులు అందించారు. అప్పటి ప్రభుత్వాధినేతే స్వయంగా మద్యం డిస్టిలరీలు పెట్టించి నాసిరకం మద్యం అమ్మటం వల్ల రాష్ట్రంలో కిడ్నీ, లివర్, న్యూరాజికల్ సమస్యలు బాగా పెరిగాయన్నారు. మద్యపానం కారణంగా గత 5 సంవత్సరాల్లో మద్యపానం కారణంగా ఈ కిడ్నీ సంబంధిత, కాలేయ సంబంధిత వ్యాధులు బారిన పడ్డారు. ఉదాహరణకి గత 2014-19 సంవత్సరాల్లో కొత్తగా 49,000 కేసులు ఈ కిడ్నీ కేసులు వస్తే ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా వచ్చిన కేసులు 91,000కి పోయాయి. 91,000కి పెరిగాయి. అదేవిధంగా కాలేయం కూడా విపరీతంగా కేసులు పెరిగాయి. కిడ్నీ, లివర్ కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా న్యూరలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ పెరుగుతాయి. గ్రామాల్లో పోతుంటే కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి కారణం అంటే ఈ మద్యం తాగడం వల్ల న్యూరలాజికల్ వ్యాధులు బారిన కూడా పడ్డారు. 19-20 సంవత్సరాల్లో 380 కొత్త కేసులు మాత్రమే ఉంటే ఈ 24వ సంవత్సరానికి వచ్చేసరికి అది కాస్త 7,800కి పోయింది. అంటే వాళ్ళు ధనార్జన కోసం ఎటువంటి నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారు. వైద్య రంగంలో నర్సుల సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవం తెస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించిన 8 మంది స్టాఫ్ నర్సులను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సత్కరించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేమన్నారు. సింగపూర్లో తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు అక్కడ నర్సులు అందించిన సేవలు చూసి వారి కష్టం మరోసారి గుర్తుకు వచ్చిందని చెప్పారు. నర్సుల చేతి స్పర్శ రోగిలో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. నర్సుల సమస్యలను వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణపై కౌన్సిలర్లు అవిశ్వాస అస్త్రం సంధించారు. కొన్ని రోజులుగా చైర్మన్ను మార్చాలని కొందరు కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ను దించేయాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే కలెక్టర్ తమీం అమన్సారియాను కలిసి మార్కాపురం మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నట్లు నోటీసు అందజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కొనేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. వారం రోజులుగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు భారీగా మిగిలిపోతున్నాయి. గడిచిన 6 రోజుల్లో 4,000కు పైగా టికెట్లు మిగిలిపోయాయి. శ్రీవాణి కోటాలో రోజుకు 1,500 దర్శన టికెట్లను టీటీడీ కేటాయిస్తూ వస్తోంది. ప్రస్తుతం తిరుమల రద్దీ తగ్గడంతో అందులో చాలా వరకు మిగిలిపోతున్నాయి. తిరుపతిలో అతిగా ప్రవర్తించిన రౌడీ షీటర్ పప్పు రాయల్పై యువకులు దాడి చేశారు. క్రికెట్ ఆడుతున్న యువకులపై మద్యం మత్తులో పప్పు రాయల్ గొడవకు దిగాడు. తాను మద్యం తాగాలని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. వెళ్లకపోతే దాడి చేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో పప్పు రాయల్పై యువకులు దాడి చేశారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ పప్పు రాయల్ దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. గతంలో టీడీపీ నేత సుగుణమ్మ సహా ఇతరులపైన పప్పు రాయల్ దాడి చేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు భారత తరపున టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. టెస్ట్ క్రికెట్ తనను పరీక్షించడమే కాక తీర్చిదిద్దిందని గుర్తు చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ జీవితాంతం మోయాల్సిన పాఠాలను నేర్పిందని, ఎప్పుడైనా టెస్ట్ కెరియర్ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని కోహ్లీ తెలిపాడు. 2011లో వెస్టిండీస్పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ కెరీర్లో 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధశతకాలు ఉన్నాయి. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్ట్ ఆడాడు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో తాళపాక అన్నమాచార్య 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 18 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గోష్ఠీ గానం తన్మయత్వంలో ఓలలాడించింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సప్తగిరి సంకీర్తనలు నిర్వహించారు.